సింగరేణి సీఎండీ శ్రీధర్ బదిలీ అయ్యారు. శ్రీధర్ 2015 జనవరి 1 నుంచి సింగరేణి సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. సింగరేణి చరిత్రలో 9 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగిన సీఎండీగా రికార్డు సాధించారు. శ్రీధర్ హయాంలో సింగరేణి అనేక విజయాలు సాధించడంతో పాటు వివాదాల్లోనూ చిక్కుకుంది. కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసిన శ్రీధర్ బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది. శ్రీధర్ తీరుపై మొదటి నుంచి విపక్షాలు, కార్మిక సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో శ్రీధర్ బదిలీ అయ్యారు. ఇన్ఛార్జి సీఎండీగా డైరెక్టర్ బలరాంకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. సింగరేణి సీఎండీగా శ్రీధర్ బదిలీ అయ్యారు. శ్రీధర్ 2015 జనవరి 1 నుంచి సింగరేణి సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. సింగరేణి చరిత్రలో 9 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగిన సీఎండీగా రికార్డు సాధించారు. శ్రీధర్ హయాంలో సింగరేణి అనేక విజయాలు సాధించడంతో పాటు వివాదాల్లోనూ చిక్కుకుంది. కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసిన శ్రీధర్ను బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది. శ్రీధర్ తీరుపై మొదటి నుంచి విపక్షాలు, కార్మిక సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో శ్రీధర్ బదిలీ అయ్యారు. ఇన్ఛార్జి సీఎండీగా డైరెక్టర్ బలరాంకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. సింగరేణి సీఎండీ శ్రీధర్ బదిలీ అయ్యారు. శ్రీధర్ 2015 జనవరి 1 నుంచి సింగరేణి సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. సింగరేణి చరిత్రలో 9 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగిన సీఎండీగా రికార్డు సాధించారు. శ్రీధర్ హయాంలో సింగరేణి అనేక విజయాలు సాధించడంతో పాటు వివాదాల్లోనూ చిక్కుకుంది. కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసిన శ్రీధర్ను బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది. శ్రీధర్ తీరుపై మొదటి నుంచి విపక్షాలు, కార్మిక సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో శ్రీధర్ బదిలీ అయ్యారు. ఇన్ఛార్జి సీఎండీగా డైరెక్టర్ బలరాంకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. రైట్, ఇక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సతీష్, సింగరేణి సీఎండీగా పనిచేసినటువంటి శ్రీధర్ ను డిఏడిలో రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయన పదవీ కాలం ముగియడంతో ఆయనను ఇక్కడి నుంచి పదవీ కాలం ముగిసిపోవడంతో ఆయన బదిలీ చేస్తూ జీవో జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ గా ఉన్నటువంటి బలరాం కు సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీనికి సంబంధించి కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి కొంతకాలంగా జరుగుతున్నటువంటి చర్చ సింగరేణి వ్యవహారంలో సింగరేణి సీఎండీగా పనిచేస్తున్నటువంటి శ్రీధర్ యొక్క వ్యవహార శైలి పైన అప్పుడు ప్రభుత్వం అతని మీద చూపించినటువంటి విధానాలపైన కూడా అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు పదవీ కాలం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన యొక్క పదవీ కాలాన్ని పొడిగిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ కాలాన్ని పొడిగిస్తూ జారీ చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారం 31 డిసెంబర్ వరకే ఆయన పదవీ కాలం ముగియడంతో ఆయనను బదిలీ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తయిపోయినటువంటి పాలనా కారణం ఆదేశాల మేరకు ఆయన ప్రభుత్వం అక్కడి నుంచి బదిలీ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ఇందులో పనిచేస్తున్నటువంటి బలరాం కు అదనపు బాధ్యతలను అప్పగిస్తే అయితే ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ వ్యవహారానికి సంబంధించి సింగరేణి వ్యవహారాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అటు కార్మికుల పక్షాన అటు సంస్థకు సంబంధించినటువంటి వ్యవహారాల పక్షాన కూడా అనేక రకమైనటువంటి ఆరోపణలు ఆయన పైన ఉన్నటువంటి పరిస్థితి ఉంది.
పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా దీనిపైన విచారణ చేపట్టేటువంటి అవకాశం కూడా ఉంది. అటు కార్మికుల పక్షాన కావచ్చు, ఇటు సంస్థ నిర్వహణకు సంబంధించి సంస్థ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అనేటువంటి చర్చ అయితే కార్మిక వర్గాల్లో సాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఎట్టకేలకు ఆయన పాలనా కాలం పొడిగిస్తారా అనేటువంటి చర్చ సాగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆయన పదవీ కాలం పూర్తి కావడంతో ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సింగరేణి సీఎండీ శ్రీధర్ బదిలీ అయ్యారు. ఇక సింగరేణిలో జరిగిన అవకతవకలపై రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. ఇక ఎన్నికల నిర్వహణ మొదలు సింగరేణిలో జరిగిన గోల్మాల్పై రాజ్ న్యూస్ స్పెషల్ ఎఫెక్ట్ చూపించింది. బీఆర్ఎస్ సర్కార్ కావాలని శ్రీధర్ను కొనసాగించిందని రాజ్ న్యూస్ తెలిపింది. దీంతో శ్రీధర్ బదిలీ అనివార్యంగా మారింది. శ్రీధర్ 2015 జనవరి 1 నుంచి సింగరేణి సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. సింగరేణి చరిత్రలో 9 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగిన సీఎండీగా రికార్డు సాధించారు. శ్రీధర్ హయాంలో సింగరేణి వివాదాల్లోనూ చిక్కుకుంది. కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసిన శ్రీధర్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది. శ్రీధర్ తీరుపై మొదటి నుంచి విపక్షాలు, కార్మిక సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో శ్రీధర్ బదిలీ అయ్యారు. ఇన్ఛార్జి సీఎండీగా డైరెక్టర్ బలరాంకు బాధ్యతలు అప్పగించడం జరిగింది.